బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. తెలిసిన విషయమే, మన యొక్క కార్యక్రమము 2 భాగములుగా ఉంటుంది. మొదటిగా సువార్త సమయం, రెండవదిగా ఎక్లీషియా సమయం. ఇప్పుడు శుభవార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఆ తర్వాత ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని భూలోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆయన తెలిపారు. శుభవార్త మానవులందరినీ నిజముగా అద్భుతమైన జీవితంలోకి నడిపించే వార్త. ఈ వార్త అనేక మందికి తెలుపమని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. ఈ రోజున మనం చేయుచున్నది కూడా అదే. ఈ వార్త విని దీని ప్రకారం నడుచుకున్న వారి జీవితాలు బాగుపడతాయి, పరిశుద్ధులవుతారు, నీతిమంతులవుతారు, జీవితం అద్భుతమవుతుంది. ఈ విషయాన్ని మనం అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలని ప్రభువారు కోరుచూ ఉన్నారు. ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను అదే చెప్తున్నాను. మనము బయటికి వెళ్ళి నిజంగా శుభవార్త చెప్పాలి అంటే అది ఇదేనండి. మీ జీవితము లేకపోతే మనందరి జీవితము బాగుపడే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ నీతిమంతులయ్యే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులయ్యే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ పేదరికం నుండి బయటపడే అవకాశం వచ్చింది. అన్నిటికీ కాలము వచ్చింది అని చెప్పడమే దేవుని రాజ్య శుభవార్త. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త నథింగ్ బట్ రాజ్యాంగం అండి, లా ఆఫ్ ద గాడ్ అండి. దేవుని సువార్తలో ఉన్నది ఏమీ సపరేట్ గేమ్ లేదండి. ఆ యొక్క రాజ్యంలో ఉండే చట్టం గురించి ఆయన బోధించాడు. బైబిల్ మొత్తంలో ప్రభువారు బోధించింది చట్టమే. ఈ చట్టం ఏమండి, ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. యేసు ప్రభువారు బోధించినా, యేసు ప్రభువారి శిష్యులు బోధించినా, ఎవరు బోధించినా చట్టము చట్టము చట్టము. ఓకే, అయితే మనం అందరం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం పుట్టి పెరిగిన మానవులకి ఒక రకమైన మనసు ఏర్పడుతుంది అనమాట. ఒక రకమైన యాటిట్యూడ్, ఒక రకమైన మెంటాలిటీ ఏర్పడుతుంది. దాన్ని ఈ రోజున మనందరం పరిశీలించాలి. ఎందుకంటే ఇది ఈ లోకంలో పుట్టి పెరిగిన ప్రతి మానవులకు ఉన్న మెంటాలిటీ. ఈ మెంటాలిటీకి ఎప్పుడైతే యేసు ప్రభువారు శుభవార్త చెప్పారో ఆ యొక్క శుభవార్త సరిగా అర్థం కాకుండా ఉండటానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించండి. మనలో ఉన్న ఆ యాటిట్యూడ్ ఏంటో ఈ రోజున తెలుసుకోవాలి. మనము ఒకళ్ళ మాట వినం. మనకి ఎవరైనా ఏదైనా చెప్తే నచ్చదు. వింటున్నారా? వి డోంట్ వాంట్ టు ఫాలో ఎనీవన్. అస్సలు అథారిటీ ఎవరన్నా నా పైన ఉంటే కుదరదు, నచ్చదు. నేను ఫ్రీడంగా ఉండాలి, నా జీవితం ఫ్రీడంగా ఉండాలి, నా అంతటా నేనే జీవించాలి. నాకు ఒకళ్ళు చెప్తే నచ్చదు, ఒకళ్ళ కింద నేను ఉండను, నేను ఫ్రీగా ఉండాలి, ఫ్రీడంగా ఉండాలి, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్న ఒక యాటిట్యూడు ఈ ప్రపంచంలో అందరికీ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. యేసు ప్రభువారి శుభవార్త ఇప్పటి వరకు కూడా అనేక మందికి అర్థం కాకపోవడానికి గల కారణం ఈ మెంటాలిటీయే. మనకు నచ్చదండి ఎవరైనా ఏదైనా చెప్తే. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా తిను, అలా తిను, ఇలా లోబడు, ఇలా విధేయుడుగా ఉండు. నచ్చదండి, ఎవరికి నచ్చదు కదా అండి, ఎవరికి నచ్చదు. మనం ఒక విధమైన ఒబీడియన్స్లోకి రావటం, విధేయతగా ఉండటం అనేది ఎవరికి నచ్చదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది నీ ఒక్కరి మెంటాలిటీ కాదు, ఇది మన అందరి మెంటాలిటీ. ఇది లోక మెంటాలిటీ. వి డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీవన్. మాకు ఎవరు చెప్పొద్దు, నువ్వెవడరా నాకు చెప్పడానికి అనే యాటిట్యూడ్ చిన్ననాటి నుంచి డెవలప్ అవుతుంది. అసలు ఎవడైతే నాకేంటనే యాటిట్యూడ్ చిన్ననాటి నుంచి డెవలప్ అవుతుంది. నిజం ఇది. ప్రతి ఒక్కరు మానవులు గమనించుకోండి. ఇది అంత ఈజీగా పోయేది కాదు. మళ్ళీ వింటున్నారన్న మాటలు అర్థమవుతుందా మీ అందరికీ?
యేసు ప్రభువారు శుభవార్త మనుషులకి అర్థం కాకపోవడానికి గల కారణం ఈ మెయిన్ యాటిట్యూడ్ అనేది మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు శుభవార్త ప్రకారం ఆయన ఒక దేశాన్ని తీసుకొచ్చారు, ఒక రాజ్యాన్ని తీసుకొచ్చారు. వింటున్నారా? అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ రోజున మతం చెప్పే శుభవార్త తప్పు. ఆ శుభవార్త వలన నువ్వు నీతిమంతుడు కాలేవు అని మనవి చేస్తూ ఉన్నాను, నువ్వు పరిశుద్ధుడు కాలేవు అని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారి శ్రమలను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన చేసిన కార్యాలని ప్రకటించుకొని వారి జీవనోపాధి సంపాదించుకుంటున్నారే కానీ అది యేసు ప్రభువారు చెప్పమన్న శుభవార్త కాదు కాదు కాదు. ఈ రోజున మానవులను భయంకరమైన వేరే వర్షంలోకి, వేరే అబద్ధపు శుభవార్తలోకి నెట్టివేస్తున్నారు. అబద్ధ బోధలు ఉంటాయి అని ప్రభువారు ముందే చెప్పారు. ఏమండి, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయని పౌలు గారు చెప్పారు. అదే జరిగింది. ఈ రోజున యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త సామాన్య ప్రజలకు కానీ, పేదలకు కానీ, అనేక మందికి కానీ అందటం లేదు. అందాలనే మా ప్రయత్నము. యేసు ప్రభువారి ఆజ్ఞ మా పైన ఇదే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ మతము వారి యొద్దకు వెళ్ళి యేసు ప్రభువార్త శుభవార్త చెప్తున్నానని చెప్తూ దాని వ్యతిరేక శుభవార్త చెప్తున్నది. వారు బాగుపడరు, బాగుపడేవారిని బాగుపడనివ్వట్లేదు. ఇది జరుగుతుంది ఈ సమాజంలో. మీకు అర్థమవుతుందా అని నేను ఈరోజున అడుగుతున్నా. ప్రభువారు నా ద్వారా కూడా నిజమైన శుభవార్తను చెప్పడానికి నన్ను పంపాడు ఇక్కడికి. నేను మీ అందరికీ చెప్తున్నా, మీ బైబిల్ చదువుకోండి. మొదటి 4 పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మొదటి 4 పుస్తకాలు చదువుకోండి. యేసు ప్రభువారు ఎప్పుడైనా తన పునరుద్ధానాల గురించి ఎక్కడైనా ప్రకటించాడా? ఎవరికైనా చెప్పమని చెప్పాడా? ఇది ప్రకటించండి అని చెప్పాడా? లేదే. ప్రభువారు కేవలం దేవుని రాజ్య శుభవార్తను ప్రకటించమని చెప్పాడు. అందరూ దాన్నే ప్రకటించారు. మీరు క్లియర్గా బోధంతో పెట్టి గమనించండి, అందరూ అదే ప్రకటించారు. కానీ ఈ రోజున ఆ శుభవార్త అంతరించిపోయింది, కనుమరుగైపోయింది. ఎవ్వరు మాట్లాడతలా. అదేమనంటే ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభువారు మన కోసం మరణించారు, మన కోసం తిరిగి లేచారు, రక్తం చిందించారు అని ఏదేదో చెప్పుకుంటున్నారు. సిలువ అంటున్నారు, సిలువ మెడలో వేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారే కానీ వారి జీవితాల్లో శుభవార్త లేదు, సువార్త ఫలితము లేదు. శుభవార్త యొక్క ఫలితం ఒకటే, నీతి, పరిశుద్ధత. అది రావడం లేదు. ఎందుకు వస్తుంది? సువార్త రాంగ్ అయినప్పుడు రిజల్ట్ రాంగే వస్తుంది. ఇన్పుట్ రాంగ్ అయినప్పుడు అవుట్పుట్ రాంగే కదా వచ్చేది. ఈ రోజున మానవులు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోవడం నేను చూస్తూ ఉన్నాను. మన మాట వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏమండి, మన పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పే ఆ విషయాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది. సో కాబట్టి యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తను ఈ రోజున మీ అందరికీ వివరించాలని నేను ఈ రోజున పూనుకుంటున్నాను. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయస్సులో స్టార్ట్ చేసి ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త. హియర్ ఐ యామ్, ఐ బ్రాట్ ఎ కింగ్డమ్. నేను ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాను. నా రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజ్యంలో ఉన్న రాజ్యాంగాన్ని ఫాలో అయితే మీ పేదరికం పోతుంది, మీ సమస్యలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఎలా బతుకుదామా, ఏ బట్టలు కడదామా అన్న విషయాలన్నింటినీ మీరు ఆపివేయచ్చు. నీ తండ్రి చూసుకుంటాడు మిగతావన్నీ. ఇది ప్రభువారు చెప్తుంది. కానీ ఎంతమందికి అర్థమైంది? ఈ రోజున మతము ద్వారా అబద్ధ బోధలు పబ్లిక్లో పట్టపగలు జరుగుతూ ఉండడం నేను గమనిస్తున్నాను. పట్టపగలు ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా చెప్పుచున్నది.
ఇదిగో మీ మధ్య నేను సంచరించుచు దేవుని రాజ్యం అనే శుభవార్తను ప్రకటించుతున్నాను. పౌలు అదే ప్రకటించారు, మిగతా శిష్యులందరూ అదే ప్రకటించారు. ఇంతకీ ఆ దేవుని రాజ్యం అంటే ఇట్స్ ఎ కింగ్డమ్. ఒక కింగ్డమ్ ఇక్కడికి వచ్చింది. ఆ కింగ్డమ్ యొక్క పౌరసత్వం ఓపెన్ చేయబడింది. నువ్వు అందులోకి రా. అందులోకి వస్తే నీ పేదరికం పోతుంది, నీకు మానసిక సమస్యలు పోతాయి, నీ పాపపు బుద్ధి పోయి మంచి మనస్సాక్షి వస్తుంది. నువ్వు నీతిమంతుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు, వర్ధిల్లుతావు. నీ జీవితానికి ఒక పర్పస్ వస్తుంది. నువ్వు ఎందుకు బతికేవో, ఎందుకు పుట్టావో దాన్ని నువ్వు చేయవచ్చు. ఇది సువార్త. యేసు ప్రభు యొక్క రాజ్యానికి మనం లోపల ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలుసు? అందరూ చెప్తున్నాను. ఆ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు ఆ రాజ్యం యొక్క చట్టం ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, మనందరూ ఇండియాలో ఉన్నాం కదా. ఇండియా చట్టాన్ని ఫాలో అవ్వకుండా ఇక్కడ ఉండగలమా? ఎవరైనా సరే ఇండియా చట్టాన్ని వ్యతిరేకించి కూడా ఇండియాలో బతకగలరా ఎవరైనా? ఎనీబడి? నో. వెంటనే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఒకప్పుడేమో దేశ బహిష్కరణ చేసేవాళ్ళు, వీడి రాజద్రోహి అని బయటకు నెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనం చట్టం ఎలా రాసుకున్నామంటే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వీడు దేశ చట్టాన్ని వ్యతిరేకిస్తే జైల్లో వేయటమే. నరహత్య చేసిన వాళ్ళకి జైల్లో వేస్తారు, దొంగతనం చేసిన వాళ్ళకి జైల్లో వేస్తారు. చూసారా అండి? ఏ తప్పు చేసినా జైల్లో వేస్తారు. లంచం తీసుకున్న వాళ్ళకి జైల్లో వేస్తారు. భయంకరమైన శిక్షలు ఉన్నాయి ఇక్కడ. సో మన దేశంలో ఉండి మన దేశ చట్టాన్ని ఫాలో అవ్వకపోవడం అనేది నేరం. ఇన్ ద సేమ్ వే యేసుప్రభు వారు ఏమంటారంటే, ఇదిగో పరలోకంలో ఉండే తండ్రి తన రాజ్యాన్ని నా ద్వారా ఇక్కడికి పంపారు. ఏంటి? పరలోకమందున్న తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అని ముందు ప్రార్థన చేయండి అన్నాడు. పరలోక ప్రార్థన అందరూ తెలుసు కదా, అనండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ నామం అంటే ఆయన ప్రభుత్వం. ఓకే, నీ రాజ్యము వచ్చునుగాక. ఏమంటే ఫస్ట్ రిక్వెస్ట్ అదే. కావాలని చూసుకోండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటి? నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తం ఇక్కడ జరుగునుగాక. అంతే. ఇదే ప్రార్థన. ఈ రోజున మానవులమైన మనమందరం కూడా ఆ యొక్క రాజ్యము ప్రభువారు తీసుకొస్తే అందులో పౌరులుగా ప్రవేశించాము. ప్రవేశించి ఏం చేయాలి? తర్వాత డ్యూటీ ఏంటి? ఇండియాలో ఉన్న వాళ్ళ డ్యూటీ ఏం జరుగుతుంది? ఇండియా చట్టాన్ని ఫాలో అవుతున్నారు. అలానే ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన మనందరం ఏం చేయాలి? దేవుని చట్టాన్ని ఫాలో అవ్వాలి. మనిషికి ఏమండి విరుగుడు దేవుని చట్టమే. మనిషి యొక్క బాధలకు విరుగుడు, నా ఉద్దేశం మనిషి యొక్క మానసిక సమస్యలకు విరుగుడు దేవుని చట్టము, మనిషి యొక్క శారీరక బాధలకు విరుగుడు దేవుని చట్టము. ఏమండి దేవుని చట్టము అద్భుతమైనది. పౌలు అదే ప్రకటించాడు, యేసుప్రభు వారు అదే ప్రకటించారు. నేను ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టువేటకు రాలేదు, నేను మీ మధ్య ఇది ఫాలో అవుతా, చూసుకోండి, మీ చేత కూడా పాటింపచేస్తాను, అందుకోసమే వచ్చాను. మీకు పైగా అర్థం కావట్లేదేమో, దాన్ని వివరిస్తాను, నీకు దీన్ని ఎలా చేయాలో వివరిస్తాను. ప్రయాసపడి భారం మోయుచున్న పేదలారా, ఏమండి అందభక్తులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని రాజ్యం అంటే విశ్రాంతి. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడందరూ నెమ్మది పొందుతూ ఉంటాడు. ఆ రాజ్యం ఇక్కడే ఉన్నది, భూమి మీద ఇప్పుడే ఉన్నది. కానీ మతస్థులు అనేక మంది బయలుదేరి అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్పేదండి, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ వెరీ సీరియస్లీ అండ్ వెరీ సిన్సియర్లీ. దేవుని రాజ్యం ఇక్కడే ఉంది. అందులోకి నీవు ప్రవేశిస్తే నీ జీవితానికి స్వస్థత, నీ మనసుకు స్వస్థత, నీ మనసుకు మనశ్శాంతి. నువ్వు నేను చేయాల్సింది ఒకటే, దేవుని ఆజ్ఞలు పాటించాలి, అబద్ధాలు ఆడద్దు, ఇతరులు దాసించొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు. ఇదే మానవుల యొక్క మంచి మనసుకి, మంచి జీవితానికి పునాది. ఒక వ్యక్తి వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి, ధనవంతుడు. అయ్యా, నేను
నువ్వు చెప్పిన రాజ్యానికి రావాలనుకుంటున్నాను, నేనేం చేయాలి? ఏం చేయడం ఏంటి? ఆజ్ఞలు పాటించు అన్నాడు, అంతే. ఇదే మాట అన్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటించు చాలు అన్నాడు. ఈ సమాజంలో ఏర్పడిన మతపు తాలూకు ఈ పిచ్చి సంఘాలు, సాతాను సంఘాలన్నీ కూడా ఒక రోజున లయమైపోయిపోతున్నవి. మీరెవరో నాకు తెలియదు అనబోతున్నాడు ప్రభువారు. అసలు దేవుని వాక్యానుసారంగా లేవయి. ఏమండి, సాగుతుంది కదా అని సాగించుకుంటున్నారు. ఓకే, సాగించుకోండి. ఏమండి, పాపములో కొనసాగుతూ ఉన్న వారులారా, యేసు ప్రభు చెప్పని శుభవార్త చెబుతూ ప్రజలని మోసం చేస్తూ వాళ్ళను కూడా రక్షింపబడనీయకుండా చేస్తున్న వారులారా, ఓ అబద్ధ భక్తులారా, అబద్ధ బోధకులారా, మీకు శ్రమ. దేవుని వాక్యానుసారంగా చెప్తున్నా నేను. దేవుని యొక్క కోపము, ఉగ్రత రగులుకుంటుందంట. ఈ రోజున చూడండి, దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారికి, దేవుని రాజ్యం బయట ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఒకటేనండి. ఒకటే, మనస్సాక్షి. వాళ్ళు తప్పు అని తెలిసి చేస్తారు. మనస్సాక్షి లేనోళ్ళంటే వాళ్ళు తప్పు అని తెలిసి మాట్లాడతారు. మనస్సాక్షి లేదండి వాళ్ళకి, ఇది పాపము అని తెలిసి చేస్తారు. మనస్సాక్షి లేదండి వాళ్ళకి, ఇట్లా చేయకూడదు మనం అని తెలిసి చేస్తారు. ఇలా లాక్కోకూడదు, ఇలా దొంగతనం చేయకూడదు, తెలిసి చేస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనస్సాక్షి లేని జీవితాలు అందరి వాటి నేను చూస్తున్నాను కదా, నేను చూస్తున్నాను, దగ్గరగా చూస్తున్నాను. విద్యా వ్యవస్థలో చూస్తున్నాను, వైద్య వృత్తిలో చూస్తున్నాను, న్యాయ వృత్తిలో చూస్తున్నాను, పోలీస్ వ్యవస్థలో చూస్తున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి ఒక్కరు లంచం అడుగుతారండి. పాజిటివ్గా అడుగుతారు ఈ మధ్య. ఏమండి, నిన్నే ఒక వ్యక్తి నన్ను అడిగాడు, నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, ఇవ్వటం కుదరదయ్యా అని. ఏమనుకోవద్దని చెప్పాను నేను. ఎందుకని? లంచం అడగటం అనేది మన యొక్క సంస్కృతి అయిపోయింది, మన యొక్క ట్రెడిషన్ అయిపోయింది, మన యొక్క కల్చర్ అయిపోయింది. చూసారా? సో ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం మీ అందరికీ అర్థమవుతుందా? ప్రభువు ఒకటే అన్నాడు, పేదలకి సువార్త ప్రకటించు, వారి జీవితాన్ని మార్పులోకి తీసుకురండి. మనం పేదలుగా ఉన్నామా? చాలా ధనవంతులు అవుతామండి, ఇంటెలిజెంట్ అవుతామండి. మనం కనుక ఈ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు పాటించగలిగితే ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకం యొక్క మాయలకు మోసపోవద్దు. ముక్కుసూటిగా వెళ్ళబోకరా, ముక్కు పగులుద్ది. ఆ నీతిమంతుడిగా ఉంటే ఏం బాగుపడతారు? ఆ 4 రాళ్ళు వెనకేసుకుందాం, తప్పుడు పనులు చేద్దాం అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్తున్నా, అలాంటి వారి వల్ల జీవితం బాగుపడదు, వారికే బాగుపడదు, మిగతా వాళ్ళకి అలా చెప్తూ ఉంటారు. నమ్మొద్దు ఈ విషయాలన్నీ. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతి. చూద్దామా? రోమేలుకి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఈ రోజున శుభవార్త అందరికీ అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. పాపం అమాయకులు లేని వాళ్ళు వందనాలయ్యా, ప్రైజ్ ది లార్డ్ అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు కొంతమంది. ఏమండి, ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు అమలక్కలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. ఏమండి, ఆ వాక్యం కోసం ఆశ, నీతి కోసం ఆశ వెళ్తున్నారే కానీ అక్కడ దొరకట్లేదండి వాళ్ళకి. నిజమైనది మనం ప్రచారం చేయకపోతే వాళ్ళకి ఏం అర్థమైంది అని నాకు అనిపించింది. యేసు ప్రభువు వారే 70 మందిని పంపించి ప్రచారం చేశారు, చాలామందిని ప్రచారం చేశారు. మనం కూడా చేయాలి. ఏమండి, మనందరం అర్థం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ చెబుతున్నాను, యేసు ప్రభువారి శుభవార్త అర్థం అవటమే ఒక మిరకల్, ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని మన జీవితాల్లో మనం అనుభవించాలి. నీవు నేను ప్రభు చేత ఆకర్షించబడాలి. గొర్రెల మాదిరిగా ఉండకుండా సింహాలు అవ్వాలి, దేవుని సింహాలు అవ్వాలి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయం?
ఈ శుభవార్త లోకమంతా ఫలించాలని అనేకులను పంపాడు. ఏం లేదండి, ఇదిగో దేవుని గవర్నమెంట్, సో పవర్ఫుల్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో ఏ లోటు లేదు. అది మెయిన్ పాయింట్. మిగతా దేశాలన్నీ పడిపోతాయి, మిగతా దేశాలన్నీ నాశనం అయిపోతాయి, కానీ ఈ దేశం నాశనం అవ్వదు. దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కలలోనే ఉంది. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చిందండి, అక్కడే దేవుని రాజ్యం చెప్పబడి ఉంది. నెబుకద్నెజరుకి వచ్చిన కలలో ఒక ప్రతిమ కనపడుతుంది, ఒక అద్భుతమైన ప్రతిమ, ఒక విగ్రహం. అది గోల్డు, వెండి, ఇనుము, ఇత్తడి దాంతో చేయబడి ఉంటుంది. కాళ్ళేమో ఇత్తడి, ఇనుము, మట్టితో చేయబడి ఉంటాయి. ఆ యొక్క విగ్రహం అతని కల్లో కనబడిన తర్వాత సడన్గా ఎటు నుంచి వచ్చిందో ఒక రాయబడుద్ది. ఆ కాళ్ళ దగ్గర పెద్ద రాయబడుద్ది. ఆ విగ్రహం అంతా ముక్కలు ముక్కలు అయిపోద్ది ఆ రాయబడటం వల్ల. ఆ చిన్న రాయి మళ్ళీ పెద్ద కొండ అవుతుంది. దీని భావం ఏంటని కనుక్కుంటే దానియేలు ఏం చెప్తాడు తెలుసా? ఈ ప్రపంచంలో 4 రాజ్యాలు రాబోతున్నాయి. ఆ 4వ రాజ్యం, కాలరాజ్యం అంతమందు ఒక చిన్న రాయి పడుతుంది. ఎవరి చేతి సహాయం ఇసరకుండా వచ్చే అదంట. అప్పుడు ఆ రాజ్యం పరిశుద్ధులకు చెందుతుందంట. ఆ రాయే పెద్ద రాజ్యం అవుతుందంట. అది పరిశుద్ధులకు చెందుతుంది. దానినే దేవుని రాజ్యము అంటాము. అదే ఇప్పుడు మొదలయ్యింది. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? చాలామంది అడుగుతారు. నీ మనసులో ఉంది అంటారు. ఏమండి, ఇది ఏదో మానసికంగా లేకపోతే ఒక సెంటిమెంట్ కాదు, మనసులో ఉండడానికి. ఏమండి, లూకా సువార్త 16వ అధ్యాయంలోకి రండి. 17వ అధ్యాయంలోకి రండి. లూక్ చాప్టర్ 17 20వ వచనం 20. లూకా 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇదిగో ఇక్కడ అని, ఇదిగో అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఎంతమందికి అర్థమైంది? చాలామందికి అర్థం కాలే. ప్రపంచంలో చాలామంది బోధకులకు కూడా అర్థం కాలేదండి. చాలామంది బోధకులకు కూడా అర్థం కాలేదు ఈ విషయం. వాళ్ళు అడిగారండి, ఏది దేవుని రాజ్యం దేవుని రాజ్యం అని మాటి మాటికి చెప్తున్నావు, నువ్వు ఊరూరా గ్రామం తిరిగి చెప్తున్నావు కదా, అది ఎక్కడ ఉంది, అది ఎక్కడ, ఎప్పుడు వచ్చుద్ది అంటే, వచ్చేసింది బాబు, మీ మధ్యనే ఉంది, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. మారు మనసు పొంది బాప్తీసం పొందినవాడు దానిలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. నేను ఆఫీసులో కూర్చున్నాను, దేవుని రాజ్యంలో నేనున్నాను, నా పక్కనోడు లేడు. చూసారా, నేను పక్కనే కూర్చున్నాడు వాడు, మళ్ళీ నేనున్నాను వాడు లేడు. అర్థమవుతుందా? ఇది ఎలా అంటే చూడు, గమనించండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. నేను లండన్ వెళ్ళాను. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ నా పక్కన పాకిస్తాన్ వాళ్ళు ఒకడు కూర్చున్నాడు ఆ సీట్లో, ఆఫీస్లో. ఆ పక్కన చైనా వాడు ఒకడు కూర్చున్నాడు, ఒకడు జమైకా వాడు కూర్చున్నాడు, వెస్టిండీస్. ఓకే, ఏమండి, రకరకాల నా ఆఫీసులో పనిచేస్తున్నారు, నా పక్కనే కూర్చున్నారు. కానీ నాకే పాస్పోర్ట్ ఉంది? ఇండియన్ పాస్పోర్ట్. వాళ్ళకేముంది? ఒకడికేమో చైనాది ఉంది, ఒకడికేమో జమైకన్ ఉంది, ఇంకొకడికేమో పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంది. అవునా కదా? ఇప్పుడు వాళ్ళందరూ లండన్లో ఉన్నారు. ఆ లండన్లో వాళ్ళు వేరుకున్నారు. వాళ్ళు ఇంగ్లాండ్, బ్రిటిష్ సిటిజన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చి మీరందరూ బ్రిటిష్ వాళ్ళు అంటారా చెప్పండి, నన్ను అంటారా? నాది ఇండియన్ పాస్పోర్ట్, నాది ఇండియా వాడిని, నేను అక్కడ కూర్చున్నాను ఆ ఆఫీస్లో. చైనా వాడు కూడా కూర్చున్నాడు పక్కనే. వాడు చైనా యొక్క పౌరుడు, నేను ఇండియన్ పౌరుడిని, వేరే వాడు జమైకన్ పౌరుడు, ఇంకొకడు పాకిస్తానీ పౌరుడు, చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రిటిష్ పౌరులు. అందరూ ఒకచోటే ఉన్నాం, కానీ వేరు వేరు దేశస్థులము. ఈ ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. దేవుని రాజ్యం ఇదిగో మీ మధ్యనే ఉన్నది. మన ఇంటి పక్కన వాళ్ళు,
దేవుని రాజ్యంలో లేరు, మనం ఉన్నాం. మనకేమో దేవుని పాస్పోర్ట్ వచ్చింది, వాళ్ళకి రాలా. మనం బాప్తీసం తీసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించాం. మనం దేవుని రాజ్య ప్రౌఢులం. మన ఇంటి పైన దేవుని యొక్క రక్షణ వచ్చి ఉన్నది. మన ఇంటి పైన దేవుని యొక్క రక్షణ పక్కన వాళ్ళకి రాలా. చాలాసార్లు ఒకే ఇంట్లో ఒక రూమ్లో వేరే వాళ్ళు, ఇంకో రూమ్లో వేరే వాళ్ళు అద్దెకుంటూ ఉంటారు. ఏంటి, ఆ రూమ్లో వాళ్ళు దేవుని రాజ్య సభ్యులు అవుతారు, ఈ రూమ్లో వాళ్ళు దేవుని రాజ్య సభ్యులు కారు. నా పక్కనే సీట్లో కూర్చున్నవాడు వాడు వేరే రాజ్యపౌరుడు, నేను వేరే రాజ్యపౌరుడిని. సో ప్రియా దేవుని బిడ్డలారా, మనందరము దేవుని రాజ్య సిటిజన్స్. ఆ పౌరసత్వం మనకు వచ్చింది. అర్థమవుతుంది అందరికీ? సో ఈ రోజున మీరు నేను మన దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశ చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఇదే శుభవార్తలోని భాగము. ఇదిగో మీ మధ్యకి రాజ్యం వచ్చిందంటే మీ మధ్యకి వేరే చట్టం వచ్చింది. ఇప్పటి వరకు వేరే దేశస్తుడిని, ఇప్పుడు వేరే దేశస్తుడిగా మారాను. నేను ఇప్పుడు అమెరికాలో వెళ్ళి ఉండాలనుకుంటున్నాను అనుకోండి, లేకపోతే ఇంగ్లాండ్లో వెళ్ళి ఉండాలనుకుంటున్నాను అనుకోండి, ఏం చేయాలి? నేను ఇమ్మిగ్రేట్ అవ్వాలి. ఏమవ్వాలి? ఇమ్మిగ్రేట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళాలి. అక్కడ పౌరసత్వాన్ని నేను తీసుకొని ఇండియన్ పౌరసత్వాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదే సేమ్ వే ఇప్పటి వరకు ఈ లోక పౌరుడిగా నువ్వు జీవిస్తూ, ఈ లోక చట్టాన్ని ఫాలో అవుతూ, ఈ లోక ఆచారాన్ని ఫాలో అవుతూ, ఈ లోక విధానంగా ఆలోచిస్తున్నాం మనందరము కూడా. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ రాజ్య మెంటాలిటీలోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ రాజ్య చట్టంలోకి షిఫ్ట్ అవ్వాలి. ఇదే దేవుని రాజ్య సువార్త. ఎందుకంటే అది గొప్ప దేశం. ఆ దేశం ఎప్పుడు నశించిపోదు. ఆ దేశంలో కరువు ఉండదు, ఆ దేశంలో బాధ ఉండదు, ఆ దేశంలో నష్టం ఉండదు, ఆ దేశంలో ఏమీ కష్టాలు ఇబ్బందులు ఉండవు, ప్రశాంతత ఉంటుంది. అందుకే ప్రభువారు అన్నారు, ప్రయాసపడి భారం వహిస్తున్నారు ఈ దేశస్తులారా, నా దేశానికి రండి, మీకు విశ్రాంతి కలుగును, మీకు జ్ఞానం వచ్చును. నా దేశంలోకి వచ్చి నా చట్టాన్ని ఫాలో అవుతూ ఇక్కడ పౌరులుగా వర్ధిల్లండి. దిస్ ఈజ్ ద గాస్పల్. ఇది గాస్పల్, ఇది మెసేజ్. నువ్వు ఇక్కడుండి ఇంకా దొంగతనం చేసుకుంటూ, కుళ్ళుకుంటూ, అసూయపడుతూ, అహంకారిగా మాట్లాడుతూ, ఇతరుల మీద లేనిపోని అబద్ధాలు చెప్తూ బతుకుతూ ఉంటే నువ్వు ఇంకా ఈ దేశ పౌరస్తువే. అలా ఆ దేశం మారలా, ఇంకా పరలోక రాజ్యానికి మారలా, నీలో సువార్త ఫలించట్లా, నువ్వు ఇంకా ఈ దేశ పౌరుడివే. ఎందుకని మాయమాటలు చెబుతున్నావు, అహంకారిగా మాట్లాడుతున్నావు, నీకు అసలు మనస్సాక్షి ఏర్పడలా. మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా అండి? మనస్సాక్షి ఎక్లీషియా టైంలో చూద్దాం దీన్ని. ఓకే, సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని రాజ్యం ఎక్కడున్నది? ఎక్కడుందండి? ఎక్కడ? ఇక్కడే ఉంది, భూమి మీద మీ మధ్యనే ఉంది. మీకేం కనపడుద్ది? మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు నమ్మి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఆ రాజ్య పౌరులు అవుతారు. అప్పుడు నువ్వు రాజ్యంలో అఫీషియల్గా వస్తావు. అప్పటి వరకు ఈ లోక పౌరుడివే. నీ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఏడుస్తూ బాధపడుతూ బతుకుతూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటామండి, మన పేటలో వాళ్ళకి కానీ, నాకు తెలిసిన వాళ్ళు అందరూ, నా రక్త సంబంధులకు కానీ చెప్పాలనుకుంటా. అర్థమైతేగా? అర్థమయ్యే పొజిషన్ ఉందా వాళ్ళకి? ఏమంటే అందరూ 10th క్లాస్ చదువుతారు, అన్ని సబ్జెక్టులు అర్థమవుతాయా? అర్థం కావు కదా, అర్థం అవ్వాలి కదా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. సో మీరు నేను కూడా ఒకటే విషయం చెప్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ జీవితం బాగుపడింది. అసలు మీరు నీతిమంతులు అవుతారు. నీతిమంతుడు అవటం అంటే ఏమనుకుంటున్నారు? హయ్యెస్ట్ లెవెల్ అనమాట. అది ఒకడు పరిశుద్ధుడు అవడం అంటే హయ్యెస్ట్ లెవెల్. పవిత్రము అంటే ఏంటి తెలుసా? ఎలాంటి మురికి చెడు లేనిది, అది పవిత్రము. ఏమండి, మన పేటలో కానీ మన ఊర్లో కానీ ఒక్క పవిత్రుని చూసారా మీరు? ఎప్పుడైనా ఒక్క పవిత్రురాలను చూసావా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. మానసికంగా, శారీరకంగా ఒక అద్భుతమైన వ్యక్తి, నోట్లో నుంచి మంచి మాటలు వచ్చే వ్యక్తి, జీవితంలో మంచిగా జీవించే వ్యక్తి ఎక్కడ చూసారా మీరు? ఆ సత్పురుషుడిని లేకపోతే ఆ సత్పురుషురాలుని ఎక్కడ చూసారా?
దేవుని రాజ్యంలో చూడొచ్చండి. దేవుని రాజ్యంలో మాత్రమే చూడొచ్చు. అందుకే ఆ రాజ్యాన్ని ప్రవేశించండి. ఎక్కడుంది అది? ఇక్కడే ఉంది, మీ మధ్యలో ఉంది. చాలామంది ఈ వాక్యాన్ని కూడా రాంగ్ ట్రాన్స్లేషన్ చేశారు. ఏమని? ఎక్కడో లేదు, మీ మనసులో ఉందండి. మీ మనసులో రాజ్యం ఉండదండి, రాజ్యంలో మనం ఉంటాం. గుర్తుపెట్టుకోండి. వీ లివ్ ఇన్ ద కంట్రీ, కంట్రీ కెనాట్ లివ్ ఇన్ మీ. ఓకే, దట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఒక కంట్రీ నా లోపల ఉండాలి అంటే దానికి వేరే విధంగా వేరే ఎక్స్ప్లెనేషన్ అవసరం. అది వేరే సందర్భంలో మెటాఫోరిక్గా చెప్పవచ్చు. ఏమండి? అలా చెప్పవచ్చు, అది వేరే సందర్భం. కానీ లిటరల్గా సాధ్యమవదు. లిటరల్గా మనం దేశంలో ఉండాలి కానీ దేశం మనలో ఉండదు. ఇది లిటరల్గా సాధ్యమవదు. సో ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడే అని అదిగో అక్కడే అని చెప్ప వీలు పడదు. పిలాతు కూడా అడిగాడు, నీ రాజ్యం ఎక్కడా అని. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదే అంటే బౌండరీస్ ఉండాలిగా. ఇప్పుడు మన ఇండియాకి ఎల్లలు తెలుసా? మీకు తెలుసా ఎల్లలంటే? తూర్పున ఇండియాకి ఏముంటాయి? తూర్పున ఇండియాకి ఏమున్నాయి? ఏముంది? బంగాళాఖాతము. పడమట ఏముంది? పడమట ఏముంది? అరే మీకు ఎల్లలు తెలియలేదు, ఏం చదువుకుంటున్నారు మీరు? ఉత్తరాన ఏముంది మనకి? హిమాలయాలు. దక్షిణాన హిందూ మహాసముద్రం. పడమట అరేబియా సముద్రం. పొద్దాక అరేబియా సముద్రం వెళ్ళి చూసిన వాళ్ళు, ప్రతిసారి బంగాళాఖాతం చూసిన వాళ్ళు, హిమాలయాలు చూసిన వాళ్ళు, హిందూ మహాసముద్రం చూసిన వాళ్ళు కూడా చెప్పరే? దగ్గరికి వెళ్ళి కూడా చూసి వచ్చారు కొంతమంది. కేరళ వెళ్ళి మీరు చూసిన సముద్రం ఏంటి? ఏ సముద్రం చూశారు కేరళలో? ఏ సముద్రం చూశారు? బంగాళాఖాతమా? అరేబియా సముద్రం చూశారుగా. అంటే మీరు తిరుగుతున్నారే కానీ జ్ఞానం తెచ్చుకోవట్లేదు అన్నమాట. ఏమండి? మిమ్మల్ని నేను ఎక్కడికి హిమాలయాలకు కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి హిమాలయం కూడా తాకొచ్చి కూడా ఎప్పుడు హిమాలయానికి వెళ్ళలేదే అంటారా? అంతేనా? ఇంకా అంటే మీరు ఎక్కడికైనా సందర్భం తిరిగితే జ్ఞానం తెచ్చుకోరా? సో ఈ లోకంలో రాజ్యాలకు ఏముంటాయి? బౌండరీస్ ఉంటాయి, అంతే కదా? ఎల్లలు ఉంటాయి. ఈ బౌండరీస్ అన్నమాట. ఈ తూర్పునేముంది అని. సరే, ఇప్పుడు ఆంధ్రాకి తూర్పునేముంది? ఆంధ్రప్రదేశ్కి చెప్పండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా. ఆంధ్రాకి ఏముంది? బంగాళాఖాతమే. ఉత్తరాన ఏముంది? ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఆంధ్రప్రదేశ్కి ఏం చదువుకుంటున్నారా మీరు? చెప్పవేంతోని ఆంధ్రప్రదేశ్కి ఏముంది? అటుపక్క నార్త్లో తెలంగాణ, ఒరిస్సా ఉంది. దక్షిణాన ఏముంది? తమిళనాడు ఉంది. పడమట అటుపక్క ఏముంది? కర్ణాటక. రైట్. ఏ ఎల్లలు చెప్పమంటే చెప్పరేంటి? బాపట్లకి తూర్పునేముంది? బంగాళాఖాతం. అటువైపు ఏముంది? బాపట్లకి అటువైపు ఏ ఊర్లు ఉన్నాయి చెప్పరే? తెలీదా? ఇటువైపు అప్పిగట్లు ఉంది. ఇటువైపు చాలా ఊర్లు ఉన్నాయి. ఇటువైపు చీరాల అవి ఉన్నాయి. సో మీకు బౌండరీస్ తెలియకపోతే ఎలా అండి? మీ ఇంటికన్నా తెలుసా మీ ఇంటికి తూర్పున ఎవరున్నారు? మీ ఇంటికి తూర్పున ఎవరున్నారు? పశ్చిమాన ఎవరున్నారు? ఉత్తరాన ఎవరున్నారు? ఇది తెలీదా? చూడండి, ఇవన్నీ ఎల్లలు అంటారు, బౌండరీస్ అంటారు. సో అలా ప్రతి దేశానికి బౌండరీస్ ఉంటాయి, అవునా కదా? మరి దేవుని రాజ్యానికి పిలాతు అడిగాడు అదే, ఏమయ్యా యేసుక్రీస్తు లేకపోతే మెస్సయ్య అంటగా నువ్వు నీ రాజ్యం ఎక్కడ చెప్పు అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదుగా. ఎల్లలు ఉండటానికి, తూర్పున అది ఉండటానికి, పశ్చిమాన అది ఉండటానికి, ఉత్తరాన ఇది ఉండటానికి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదుగా. పరిశీలన కూడా అడిగాడు, నీ రాజ్యం ఎక్కడొచ్చుది ఎక్కడ అని. నా రాజ్యం ఆల్రెడీ ఇక్కడే ఉన్నది కానీ దానికి ఎల్లలు లేవు, ఎల్లలు లేవు. ఇప్పుడు మనందరం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇది ఈ లోకానుసారమైన రాజ్యం కాదు.
అడుగుతుందా? అయితే ఈ లోకానుసార రాజ్యం అవబోతుంది ఒకనాటికి. ఎప్పుడు? యేసుప్రభువారు తిరిగి వచ్చును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన లాగేసుకుంటాడు. అప్పుడు అవుతుంది భూమి మీద మొత్తం రాజ్యం అంది ఫిజికల్గా. అప్పటి వరకు ఈ లోక రాజ్యంలో ఇదిగో అక్కడున్న రాజ్యం ఇక్కడున్న రాజ్యం అని చెప్పలేమే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు, అది ఇక్కడే ఉన్నది. మనందరం అందులోకి ప్రవేశించాలి. ప్రవేశించాము, అనేకుల్ని అందులోకి తీసుకొచ్చి, రాజ్యం అంటే ఏం లేదయ్యా, రాజ్యానికి ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ చట్టం విధులను ఫాలో అయితే ఆ చట్టం ప్రకారం నీతిమంతులు అవుతావు. అప్పుడు ఆ దేశ రాజైన యేసుక్రీస్తు, ఆయన తండ్రి అయిన దేవుడు మనందరికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కృమ్మరిస్తారు. ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం బట్టలు కడదామా, ఎలా జీవిద్దామని కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆయనే అన్నీ ఇస్తాడు. ఈ రోజున నేను అందరికీ చెప్తున్నా, మన పేటలో వాళ్ళకి చెప్తున్నా, బయట వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు నిజముగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే మీ జీవితం మారిపోద్ది, అద్భుతమైపోద్ది. మీ జీవితం శాంతి సమాధానంతో నిండిపోద్ది. లేకపోతే అన్నీ ఉన్నా కూడా భయంకరమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లోకం అంతే, అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి మాత్రం ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో నేను మొట్టమొదటి చెప్పిన పాయింట్కి వస్తాను. ఈ లోకంలోకి వెళ్ళి మనందరము ఏ దేవుని రాజ్య సువార్తను ప్రకటిద్దాం. ఇదిగో మీ మధ్యకి ఒక రాజ్యం వచ్చింది, ఈ రాజ్యంలో ప్రవేశిస్తే మీరు నీతిమంతులు, పరిశుద్ధులు, మనస్సాక్షి కలిగిన వారు, నీతిమంతులు అవుతారు అని చెబుతూ ప్రకటిస్తూ వెళ్తూ ఈ పరలోక రాజ్యాంగాన్ని మనం ఫాలో అవ్వాలని చెప్పాలి అందరికీ. చెబుతూ వెళ్తూ ఉండగా వాళ్ళు అంగీకరించే పరిస్థితుల్లో కొంతమంది ఉండరు. వాళ్ళని భూతద్దంలో పెట్టి చూడాలి. వారి పరిస్థితి ఏంటి? నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ వినపడింది, గుర్తుంది ఎవరికన్నా? ఏం పాయింట్ చెప్పాను? ఈ లోకంలో పుట్టి పెరిగిన మానవులకి ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది. అది దేవునికి లోబడిన మెంటాలిటీ, అధికారానికి లోబడిన మెంటాలిటీ. ఏం చెప్పి పిల్లల్లో ఉంటుంది చూడండి, గుడ్ మార్నింగ్ సార్ ఎదురా ఉండాలి అడే తెలంగాణ ఏదో నాయకుడికి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలంటాడు. ఎంత దారుణంగా ఉంటాడు తెలుసా స్టూడెంట్. ఇదే మాట అనుకుంటాడు, నేను చెప్తున్నాను. ఉట్టిదే, మనసాక్షి లేదు వాడికి. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్ అని చెప్తాడు. ఎదురు కనపడంగానే అమ్మ ఎంత బాగా చెప్తారు, పాపం టీచర్ అనుకుంటాడు. ఎంత గౌరవిస్తున్నారు పిల్లలు, ఎంత మంచోళ్ళు అనుకుంటారు. అటు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఇక్కడే పాపం చచ్చిపోతాడేమో. ఏమండి, ఎంత దారుణంగా ఈ లోకం ఉందంటే, ఈ లోక మెంటాలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈ సువార్త అర్థం కాదండి. వాళ్ళు ఒకళ్ళ మాట వినే పరిస్థితి లేదు. అమ్మ చెప్పినా వినరు, నాన్న చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. నేను ఫ్రీడమ్గా ఉండాలి, నేను లోబడనంటే లోబడను, నేను ఎవరికి లోబడను, నేను ఫ్రీడంగా ఉండాలి, నా ఇష్టానుసారంగా జీవించాలి, నా ఇష్టం వచ్చింది చేయాలి. అధికారానికి లోబడతాం అనేది ఇంపాసిబుల్ అలాంటి వారికి. అది ఈ లోక మెంటాలిటీ. మీలో కూడా డెవలప్ అయ్యే ఉంటుంది, చూసుకోండి. కొంతమందికి లోపల దాగి ఉంటుంది, అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. మనిషికి ఒక్కరావు లేడు, ఎంత లేడు, వాడికి 2-3 సంవత్సరాలు లేవు, వాడికి ఎంత కోపం వస్తుందో తెలుసా, వాడికి ఎంత స్వార్థం వచ్చుద్ది తెలుసా. లాక్కుంటాడు, 2 సంవత్సరాలే వాడికి లాక్కుంటాడు, కోపం వచ్చుద్ది, ఏదేదో చేస్తూ ఉంటాడు. ఎంత లేడు వాడు. మరి పెద్దోళ్ళు అయ్యే కొంది ఆ యాటిట్యూడ్ అక్కడే ఉంటుంది, లోపల దాచిపెట్టుకుంటాడు వాడు, బయటికి కనపడినవాడు. ఎందుకు బయటికి కనపడితే మళ్ళీ అందరూ ఎదవనుకుంటారని. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. ఈ లోక మెంటాలిటీ, భయంకరమైన యాటిట్యూడు, అధికారానికి లోబడిన యాటిట్యూడు, అదే మనిషిని పాడు చేసే యాటిట్యూడు. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని రాజ్య సువార్త అర్థం కాదు, అర్థమైన లోపలికి ప్రవేశించరు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. ఎంత అహంకారం, ఎంత స్వార్థం, ఎంత ఏమండి ఇగో, ఎంత ఈగో ఉంటుంది తెలుసా వాళ్ళు. ఈగో మామూలుగా ఉంటుందండి, ఈగో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని రాజ్య శుభవార్త అందరికీ ప్రకటించబడుతుంది. పిలువబడిన వారు అనేకులండి, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. కొంతమంది బాగా ప్రయత్నిస్తారంట,
ఏమండి బాగానే ప్రయత్నిస్తారు వాళ్ళు కూడా. ఏమండి 13వ అధ్యాయం లూకా శుభవార్త. ఈ మంచి శుభవార్త అనేకులకు ప్రకటించబడుతూ ఉండగా మధ్యలో శిష్యులు ఒక డౌట్ తీసుకొచ్చారు యేసుప్రభువు దగ్గరికి. ఏమండి మధ్యలో శిష్యులు ఒక డౌట్ తీసుకొచ్చారు. ఏంటా డౌట్ చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. ఏంటా డౌట్? 13వ అధ్యాయము 23వ వచనం 22 చూద్దాం ముందు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించడం అంటే రక్షణ సువార్త తెలుపుచు, దేవుని రాజ్య సువార్త తెలుపుచు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయుచుండెను. చూసారా, ఇదే మాట 8వ అధ్యాయం మొదటి లైను, అది ఇది ఒకటే. లూకా 8లోను ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. గ్రామంలోను పట్టణంలోను ఆయన సంచారం చేస్తూ ఉండగా ఒక్కొక్కళ్ళు వింటున్నారు, ఒక్కొక్కళ్ళు వింటలేదు, ఒక్కొక్కళ్ళు నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళందరిని చూసి ఒకడు అడుగుతున్నాడు ప్రభువుని. చూద్దామా, చూడండి 23వ వచనం. ఒకడు ఇలా అంటున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? వాడికి డౌట్ వచ్చిందండి. ఏమిటి రక్షణ పొందేవారు? ఈ సమాజంలో ఎంతమంది ఉండగా ఎంతమందికి మనం మంచి మాటలు చెప్పగలుగుతున్నాం? ఏమండి ఒక్కొక్కళ్ళు ఉంటారండి, భలే అసలు నవ్వొస్తూ ఉంటుందండి. ఏమండి ఆలు లేదు, చూలు లేదు, సరైన పరిస్థితి ఉండదు కూడా. అహంకారానికి మాత్రం తక్కువ లేదండి. ఎగిరెగిరి పడుతూ ఉంటారండి, ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కారణం ఈ లోకంలో అపవాది నేర్పించిన మెంటాలిటీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి యేసుప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? అంటే ఏంటి, నీ రాజ్యంలోకి ప్రవేశించేది కొద్దిమందేనా? నా ప్రశ్న అర్థమవుతుంది కదా, ఆయన అడిగిన ప్రశ్న మనకు అర్థమవుతుంది కదా. ప్రభువా నీ రాజ్యంలోకి ప్రవేశించేవారు కొద్దిమందేనా? ఏది ఒకళ్ళిద్దరేనా, 2-3 ఫ్యామిలీలేనా, కొంతమందేనా అని అడుగుతున్నాడండి. ప్రభువారి ఆన్సర్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏమండి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. మై లార్డ్. ఏమండి చాలామంది ఇందులోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తారంట, కానీ వారి వల్ల కాదు. కారణం ఏంటి? ముందు చెప్పాను ముందుకు, దిస్ యాటిట్యూడ్, దిస్ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్, దిస్ రెబెలియస్ యాటిట్యూడ్. నా పైన ఎవరొద్దు, నేను ఎవరి మాట విన్ను, నాకు ఫ్రీడమ్ కావాలి, నేను నా అధికారానికి కూడా లోబడను. నువ్వు తండ్రివైతే తల్లివైతే నాకెందుకు, అన్నం పెట్టు, అంతవరకు పక్కకు పో, బట్టలు కొని పక్కకు పో, నీ మాట నేను విన్నాను. చూసారు ఎట్లా రెబెలియస్ యాటిట్యూడ్ అనమాట. ఒక అధికారానికి లోబడని యాటిట్యూడ్. ఈ రెబెలియస్ యాటిట్యూడ్ మొట్టమొదటిగా చూపించింది ఎవరంటే అపవాది. ప్రభువారు అన్నారు, నువ్వు ఇలా ఎలా తయారయ్యావు అని, ఇంత దారుణంగా ఎలా తయారయ్యావు? ఎవరైతే ఆ యాటిట్యూడ్ ఈ రోజున కూడా కలిగి ఉన్నారో ఏమండి అందరూ కూడా అపవాదులే అయిపోతారు, సాతాను అయిపోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే ఏంటి చెప్పండి? ఇరుకు ద్వారంలో అందరూ పడతారండి? కొంచెం సన్నదారి, పెద్దగా ఎక్కువ మంది వచ్చి పడతారా? పడరుగా. అర్థమవుతుందా? కాబట్టి వెడల్పైన ద్వారంలో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రభువారు ఏమంటున్నారంటే అది ఇరుగ్గా ఉన్న కూడా నువ్వు అందులోనే వెళ్ళమంటున్నాడు. అంటే దేవుని మార్గములోకి, దేవుని దేశములోకి రావడానికి కష్టంగా ఉంటుంది ఈ లోకంలో. అది చెప్పదలసింది. విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి, కష్టమండి. స్కూల్ వాళ్ళు ఒప్పుకోరు, కాలేజీ వాళ్ళు ఒప్పుకోరు. నేను పని చేస్తుంటే పని వాళ్ళు మేస్త్రులు వచ్చి చేయమంటారు. కష్టమండి. నేను అనుభవించానండి. నేను వాళ్ళకి వెళ్ళి ఒకసారి అయితే ఒక ప్రాజెక్టులో చెప్పలా, వాళ్ళు శనివారం కూడా రమ్మంటున్నారు, చెప్పకుండా ఉండటం వల్ల నీకు దండం, నాకు వద్దు ఈ ప్రాజెక్ట్, నన్ను రిలీజ్ చేయండి. రిలీజ్ చేయడం కుదరదు అన్నాడు వాడు.
ఒకసారి అంటే పెట్టుకున్న తర్వాత డిలీట్ చేయడం ఎంత సంఘర్షణ తెలుసా అసలు. నీకు ముందే చెప్పాల్సింది, నేను చెప్పలేదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను శనివారం రోజు రాలేను, సంఘర్షణ, ఇరుకు. విశ్రాంతి దినం ఫాలో అవుతాం అంత ఈజీ కాదండి, ఇరుకు మార్గం. ఏమండి చూడండి, పొరుగువాని దగ్గర దేనిని ఆశింపకూడదు. ఎంత ఈజీ అనుకుంటున్నారా? అంత ఈజీ కాదు. అబద్ధాలు ఆడుకుంటూ ఉండాలి, అంత ఈజీ కాదు. ఇవన్నీ ఈజీ కాదు, ఇరుకు మార్గం. అయితే ఇదే రక్షణ మార్గం, ఇదే పరిశుద్ధ మార్గం, ఇదే వర్ధిల్లే మార్గం, ఇదే ఆనంద మార్గం, ఇదే సంతోష మార్గం. ఇందులోకి మీరు ప్రవేశిస్తేనే సరి, లేకపోతే ఎవ్వరేం చేయలేరండి. ఇదే ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పాలి, ఒక ప్లాన్ పేట తీసుకొని వెళ్ళాలి. చూడండి, మీ జీవితంలో ఇక నుంచి, ఈ రోజు నుంచి అబద్ధం ఆడితే మానేయాలి, చెప్పాలి అందరికి వెళ్ళి. అప్పుడు నువ్వు బాగుపడతావు. మోసం చేయడం మానేయాలి. ఏంటి, పొరుగువారిది నువ్వేమైనా తెరే, పూచిక పొల్ల కూడా తీసుకోవటం మానేయాలి. అప్పనంగా అన్ని కావాలని కోరుకోవటం మానేయాలి. వ్యభిచార బుద్ధి మానేయాలి, నరహత్య బుద్ధి మానేయాలి. తల్లిదండ్రులను ఆటోమేటిక్గా వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి గౌరవించాలి. నాకు ఇది పెట్టారు, నాకు అది పెట్టలేదు, ఏం పెట్టావు నువ్వు, ఏం చేశాను, అయ్యొద్దు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు గౌరవం ఇవ్వాలంతే. ప్రభువారు అక్కడ కండిషన్ పెట్టలేదుగా, నీ తల్లిదండ్రులు నీకు ఆస్తి ఇస్తే గౌరవం ఇవ్వు, నీకు బాగా చదువు చెప్పిస్తే గౌరవం ఇవ్వు, నీకు మంచి బట్టలు కొనిపిస్తేనే గౌరవం ఇవ్వు, అట్లా అనలేదు ప్రభువారు. వాళ్ళు నీ తల్లిదండ్రులు, గౌరవం ఇవ్వు అంతే. చేసినా చేయకపోయినా వారి ద్వారా నువ్వు ఈ లోకానికి వచ్చావు, వాళ్ళకి గౌరవం ఇవ్వు. ప్రభువారు చెప్పారు అంతే. నేను కూడా అంతే, నాకు ఇష్టం లేకపోయినా సరే నా తల్లిదండ్రులను గౌరవిస్తా. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభువారి ఆజ్ఞ మనం ఫాలో అవ్వాలంతే. అర్థమవుతుందని చెప్పేది అందరికీ. ఇది ఇరుకు మార్గం అండి. మన యాటిట్యూడ్ దీనికి సెట్ అవ్వదండి. ఈ లోకానికి సెట్ అవుద్ది. నలుగురిని హేళన చేసుకుంటూ, ఏమంటే రోడ్డు మీద ఎంతమంది పిల్లలు, వాడికి ఎంత వయసు, 10 సంవత్సరాల లోపు పిల్లలే, ఏమండి ఎవరిని పడితే వాళ్ళు విపరీతంగా కామెంట్ చేసేస్తున్నారు, విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. హే ప్రభు అంటున్నారు పక్కన నుంచొని. అర్థమవుతుంది నేను చెబుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. అంటే 10 సంవత్సరాలు లేవు వాళ్ళకి. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు లేరు. అబ్బాయి, గాలోళ్ళు అంటే ఎవరో తెలుసా నీకు అని చెప్పాలి వాళ్ళకి. మీరైనా చెప్పండి, రే గాలోళ్ళు అంటే ఎవరో తెలుసా? గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగులు తిరిగేవాళ్ళు, పరిచయం లేని వాళ్ళను కూడా ఎక్కిరించేవాళ్ళు అని వాళ్ళకి చెప్పండి. మీరు పరిచయం లేదు, రోడ్డు మీద వెళ్తూ ఉన్న వాళ్ళను కూడా ఎక్కిరించేవాళ్ళు, వీళ్ళని గాలోళ్ళు అంటారా? గాలి బ్యాచి, గాలికి పుట్టి గాలికి తిరుగుతూ చెట్టమ్మడ పుట్టమ్మడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. వాడు ఎవడో నీకు పరిచయం లేదు, వాడిని ఎలా అంటావు నువ్వు? డీకే బోస్ అని అనలేవు కదా, అనలేవు కదా. వాడు తెలియదుగా నీకు, ఎలా అంటావు నువ్వు? ఇట్లాంటి గాలి ధర ఒకటి తయారవుతుందిరా, నువ్వు కూడా వాళ్ళలో ఉన్నట్టు కనపడుతున్నావురా నాకు అని చెప్పండి వాళ్ళకి. పనికి మాలిన తరము పనికి మాలిన తల్లిదండ్రుల వల్ల తయారవుద్ది. సో ఈ రోజున ప్రభువారు ఏమంటున్నారు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులకి ప్రవేశింపదూతురు కానీ వారి వల్ల కాదు. ఈ లోకంలో ఇరుకు ద్వారం మూసేశారు. అసలు మతం వాళ్ళు మూసేశారండి. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారిని పూజించాలి, ఆరాధించాలి. నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఈ యొక్క అద్భుతమైన మతం ఏం అబద్ధ బోధ చేస్తుందో తెలుసా? క్రైస్ట్ ప్లస్ మాస్ అనే ఒక అబద్ధ బోధ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారిని స్తుతించాలంట, రకరకాలుగా స్తుతించాలంట, బాలయేసును స్తుతించాలంట, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు స్తుతించాలంట, పునరుద్ధానం అయినప్పుడు స్తుతించాలంట. యేసు ప్రభువుని స్తుతించటము అనే కాన్సెప్ట్ రోమన్ క్యాథలిక్లు తెచ్చారండి, మాస్. ఏమండి, ఈ యొక్క స్తుతి ఆరాధన మాయలో పడేసి ముఖ్యమైన నీతి, పరిశుద్ధత, సత్యమును ఫాలో అయ్యి జీవితం ఉండటం అనే మర్చిపోయారు.
వీళ్ళు చేసే పనులు చండాలంగా ఉంటాయి, వచ్చి మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుతుంటారు. వాడి బుద్ధి బాగాదు, వాడి పనులు బాగావు, వాడి చరిత్ర అంతా నీచంగా ఉంటుంది. కానీ ఏం చెప్తారు? వచ్చి చర్చిలోకి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడతారు. ఇది ఇక్కడ జరుగుతున్న భయంకరమైన మరి మోసము. అపవాది వారిని భయంకరంగా మోసం చేస్తున్నారు మతం ద్వారా. ప్రభువారు ఏమంటున్నారు? ఇరుకు ద్వారమును ప్రవేశించడం అనేకులు ప్రవేశింపదూతురు కానీ వారి వల్ల కాదని అంటున్నాడు. 25వ వచనం, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలచి, జాగ్రత్తగా చూడండి, తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని వారు చెప్పనారంభించినప్పుడు ఆయన అంటాడంట, మీరెక్కడ వారో మిమ్మును ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖములో మేము తిని త్రాగుచుంటుమే, నీవు మా వీధులలో బోధించుతువే అని చెప్పసాగుదురు. ఇప్పుడు వీళ్ళు కూడా అంటారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు మాకు ఇక్కడ పరిచయం చేశారు, ఆయన 30 సంవత్సరాల నుంచి సేవ చేశారు, రకరకాల సేవ చేశారు, బెంగళూరులో ఉండి మైక్ పెట్టి చేశాడు, తర్వాత ఇక్కడికి వచ్చి చేశాడు, ఆయన మా మధ్య ఉన్నాడు, మేమందరం ఒకటే అంటారు. అప్పుడు ప్రభువారు ఆన్సర్ ఏంటి చూడండి, ప్రభువారు ఆన్సర్ ఏంటి చూడండి. అప్పుడు ఆయన 27వ వచనం, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి వారందరూ, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. అది ఎంత దుర్మార్గ దుష్ట ప్రపంచంలో నుండి పుట్టుకొచ్చిన యాటిట్యూడ్తో వాళ్ళు బతుకుతున్నారు కదా, వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేరు. అంతేనండి. అయితే దేవుని రాజ్యం ఇప్పుడు ఓపెన్ చేయబడింది. యేసుప్రభువారు సువార్త చెప్పిన దగ్గర నుంచి ఓపెన్ చేయబడింది. మీరు అందులో ప్రవేశిస్తారా? బాగుపడతారు. ప్రవేశించకపోతే మీ ఇష్టం. ఛాయిస్ ఈజ్ ఎవరి ఎవరి ఛాయిస్ వాళ్ళదేనండి. అందులో ప్రవేశించిన వాడు ఆరాధ్య చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఇందులో నో డౌట్ అండి. మీరు అమెరికాలో పౌరసత్వం తీసుకుంటే అమెరికా చట్టాన్ని ఫాలో అవ్వాలి, చైనాలో పౌరసత్వం తీసుకుంటే చైనా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, ఇండియాలో అయితే ఇండియా రాజ్యాంగాన్ని, అలాగే దేవుని రాజ్యంలోకి వస్తే దేవుని రాజ్య చట్టాన్ని ఫాలో అవ్వాలి. నో ఏంటంటే నో డౌట్ అండి ఇన్ దాట్ అండి, నో అదర్ వే అండి. అది నేను చెప్పదలిసింది. దెర్ ఇస్ నో అదర్ వే. వీ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ దట్ కంట్రీ. దాన్ని ధర్మశాస్త్రం అంటారు. సో యేసుప్రభువారు వచ్చి రాజ్యాన్ని ఓపెన్ చేసి ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి, మీరు బాగుపడతారు. మళ్ళా చెప్తున్నాను, ఒక మనిషి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ ధర్మశాస్త్రమే చేస్తుంది. దీన్ని ఫాలో అవుతేనేమో బాగుపడతాం, దీన్ని ఫాలో అవ్వకపోతేనేమో చెడిపోవడం. అంతే, సింపుల్. అయితే నీకు బోధించాలి కాబట్టి దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ప్రభువు. నీకు బోధించాలి, వివరంగా చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు 28వ వచనం చూడండి. దేవుని రాజ్యం అంటే హృదయంలో ఉండే ఒక సెంటిమెంట్ కాదు, ఒక ఆలోచన కాదు, అది లిటరల్ కింగ్డమ్ అండి. కింగ్డమ్, ఇట్స్ ఎ కింగ్డమ్. రేపొద్దున యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం జరుగుద్దో ఇక్కడ రాయబడింది చూడండి. 28వ వచనం, అబ్రహాము ఇస్సాకు యాకోబులు సకల ప్రవక్తలు దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలకి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. అది రేపొద్దున యేసు ప్రభువు వచ్చినప్పుడు అబ్రహాం మొదలుకొని పరిశుద్ధులందరూ అక్కడ ఉంటారట. అందరూ అక్కడ ఉంటారు. అప్పుడు చూసి అరే మనం మిస్ అయ్యామని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారట. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు మాత్రమే కాకుండా 29వ వచనం, జనులు తూర్పు నుండి, అంటే తూర్పు దేశం మందే ఇండియా, జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. చూసారండి, అనేక మంది ఆ రాజ్యంలోకి వచ్చి కూర్చోబోతున్నారు. ఎవరి మాటలు ఇవి? యేసుప్రభువు వారి మాటలు, మన మాటలు కాదు ఇవి. ఏవండి? సాక్షాత్తు దేవుని కుమారుడు చెప్పిన మాటలు. సో ఇంతకీ దేవుని రాజ్య సువార్త మీ అందరికీ అర్థమైందా? వినుచున్న వారులారా, మతం చెప్పేది శుభవార్త కాదు, అది మోసం. మతం చెప్పేది వాళ్ళ బిజినెస్ చెప్తారు వాళ్ళు. నువ్వు ఒక మతంలో నుంచి ఇంకో మతం జంప్ అయినా కూడా అది కూడా మోసమే. నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను, నేను రక్షించబడ్డాను అంటే ప్రభువారు అంటారు మీరెవరు నాకు తెలియదే అంటాడు. మీరెవరైనా యేసుక్రీస్తు వారికి పరిచయం అవ్వాలంటే నువ్వు ఆయన రాజ్యంలో పౌరుడిగా చేరి ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఒక పౌరుడిగా వర్ధిల్లాలి. అది జరగనంత కాలం మీరెవరు నాకు తెలియదు అంటాడు.
అక్రమం చేయవల్లనే వెళ్ళిపోయాడు అంటాడు. ఆయన డోర్ మూసేస్తాడంట. నేను చెప్పట్లేదు. అందుకే ఈ రోజున సువార్తను అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారి దేశంలోకి మనం ప్రవేశించడమే రక్షణ. ఆయన అధికారం కిందకి రావటమే రక్షణ. ఆయన యొక్క రాజ్యాన్ని ఫాలో అవటమే రక్షణ. ఆయన యొక్క రాజ్యాంగాన్ని ఫాలో అవటమే రక్షణ. ఆయన ఆజ్ఞలన్నిటినీ వరుసగా ఫాలో అవటమే రక్షణ. అప్పుడు ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని గొడవే లేకుండా ఆయనే అన్ని ప్రసాదిస్తాడు. ఎముకలకు సత్తువ, శరీరానికి స్వస్థత, మనసుకు శాంతి, అద్భుతమైన జీవితాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా నీతిమంతులం అవుతాము. చెప్పేది చేస్తాము, చేసేదే చెప్తాము. మంచి క్యారెక్టర్లోకి వెళ్తాము, పరిశుద్ధులమవుతాము. యేసుప్రభువు వారి పరిశుద్ధ. ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకన్నా తెలుసా అండి? నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసే మాటలు ఇందులో ఉన్నాయి, ఆ ప్రొసీజర్ ఇందులో ఉన్నాయి, ఆ ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథము. ఈ ప్రపంచంలో ఏ దేవుడైనా ఇలాంటి బుక్ రాయించాడా? ఈ బుక్ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదేందా ఎంత బాగుంది, ఎంత నీతిగా ఉంది, ఇందులో వ్యభిచారం వద్దంటాడు. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఈ బుక్ను ద్వేషిస్తున్నారు. ఎందుకు తెలుసా? స్వలింగ సంపర్కులు అక్కడ ఎక్కువైపోయారు. బైబిల్ ముక్కలు ముక్కలుగా నరికేమంటుంది స్వలింగ సంపర్కులు. ఏంది అసలు వాళ్ళు నో అని చెప్తుంది, అసలు వాళ్ళు మనుషులే కాదు అని చెప్తుంది. వాళ్ళందరూ ఈ బైబిల్ని ద్వేషిస్తూ ఈ బైబిల్లో ఉన్న దేవుడిని ఎలా అయినా తప్పుడు దేవుడని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దుర్మార్గులు వాళ్ళు. ఓకే, యావే అంటే ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడని చెప్తారు. యేసుక్రీస్తు అసలు పొట్టనే లేదని చెప్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా చెప్తారు. ఇండియాలో కూడా తయారయ్యారు. ఎందుకని? ఈ బైబిల్ చెప్పే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జీవించాలనుకునేవాడు దీని మీద పడి ఏడుస్తాడు. ఇదే చెప్తుంది, నువ్వు స్త్రీగాను పురుషునిగాను పుట్టావు, అలానే జీవించాలి, కట్టుబడి జీవించాలి, అప్పుడే నీకు పరిశుద్ధత వస్తుందని చెబుతుంది. ఆ విషయం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు? కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళు దుర్మార్గ దుష్ట ఆలోచనలకు వెళ్తున్నారు. కాబట్టి సహజ సంబంధంగా ఇచ్చిన ఆలోచన మానేసి ఏమండి జంతువుల వలె క్రూర మృగముల వలె తయారవడానికి వెళ్తున్నారు. కాబట్టి వారికి నచ్చదు ఇట్లాంటి మంచి పుస్తకము. సో ఈరోజు ఈ శుభవార్త సమయంలో మీ అందరికీ నేను తెలియపరిచేది ఒకటే, ప్రభు పరిశుద్ధుడు, ఆయన కుమారుడు పరిశుద్ధుడు. ఆయన కుమారుడు మానవ వల్ల అంశ వల్ల పుట్టలేదు. ఏమంటే నేను మీకు ఇంకా చాలా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పాలి, ఎందుకంటే చాలామంది మన సమాజంలో తయారయ్యారు. యేసుప్రభువు వారు ఎవరికి పుట్టాడు అని అడుగుతున్నారు. ఏమంటే యేసుప్రభువు వారు ఎవరికి పుట్టాడా? తండ్రి లేకుండా పుట్టినోడిని ఏమంటారు అంటున్నారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఈ కండ కావరం కలిగిన వాళ్ళకి నా సమాధానం ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి. యేసుప్రభువు వారు ఎవరికి పుట్టాడు? మీకు కనీస జ్ఞానం ఉంటే సరోగేసి అనే ప్రొసీజర్ తెలుసా? సరోగేసి అద్దె గర్భం. ఏమండి కరణ్ జోహార్కి 2 పిల్లలు పుట్టారు. అమ్మ ఎవరో తెలియదు. చాలామంది పిల్లలు పుట్టారు. షారుఖ్ ఖాన్కి 3వ పిల్లోడు పుట్టాడు కదా. ఆ పిల్లోడు యొక్క నిజమైన తల్లి, గర్భంలో పెట్టుకున్న తల్లి వాళ్ళమ్మ కాదు. అద్దె గర్భం అన్న కాన్సెప్ట్ తెలుసా మీకు? పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలనుకుంటున్నప్పుడు ఒక పరిశుద్ధురాలి కడుపుని అద్దె గర్భంగా తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. నీకేంటి ప్రాబ్లం? నీ కళ్ళ ముందు ఈ సరోగసిలు ఎంతమంది జరుగుతున్నా కూడా బుద్ధి జ్ఞానములు లేవు. గడ్డి తింటున్నారా మీరు? పరిశుద్ధుని శక్తి నిన్ను కమ్ముకొన్ను, నువ్వు ఒక గర్భం దాల్చి ఒక పిల్లోడిని కంటావని బైబిల్ చెప్తుంటే మీ పుస్తకాల్లో ఉన్నట్టు చాలా అనీతి కార్యక్రమాలను అంటగడతారా? సిగ్గు ఎగ్గు లేదు మీకు? బైబిల్ ఎప్పుడూ కూడా వ్యభిచారాన్ని ఒప్పుకోదు, జారత్వాన్ని ఒప్పుకోదు, రంకు బొంకును ఒప్పుకోదు, సోలింగ సంపర్కాన్ని ఒప్పుకోదు, గేల్ని ఒప్పుకోదు. బైబిల్కి వ్యతిరేకం అది. అలాంటిది యేసు ప్రభు వారిని అనడానికి మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం? బైబిల్లో లేదని మాట్లాడతారు. భూమిలో నుంచి ఆదామును లేపాడు ప్రభువారు. తల్లి తండ్రి ఏరే ఆదాముకి? మరి తల్లి తండ్రి లేనివాడు మెల్కీసెదెక్ అన్నారు అక్కడ పాత నిబంధన గ్రంథంలో. అలాంటి వాడే యేసు ప్రభువారు.
మనుషులకు పుడితే దేవుడు అవడు కాబట్టి దేవుని యొక్క అంశతో పుట్టాడు యేసు ప్రభువారు. కామన్ సెన్స్ లేకుండా బైబిల్ మీద అక్కసుతో, ద్వేషముతో వాళ్ళ యొక్క అక్కసుని వెళ్ళగొక్కుంటున్న వారులారా, మీరు ఎంత ఏడ్చినా కూడా ఇది పరిశుద్ధ గ్రంథం కాకుండా పోదు. మా దేవుడైన, దేవుని కుమారుడైన యేసు ప్రభువారు కూడా పరిశుద్ధుడు కాకుండా పోడు. మీకు ఇలాంటి పచ్చి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు ఉన్నవాళ్ళు వారి వ్యర్థమైన వాదంలో వారే వ్యర్థులైపోయి నశించిపోతారు. ఇప్పటికైనా కామన్ సెన్స్ తెచ్చుకొని యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా పుట్టాడు. కన్యకి పుట్టాడండి. కన్య ఎట్లా గర్భం ధరిస్తుందంటే కనీస కామన్ సెన్స్, అద్దె గర్భం అన్న కామన్ సెన్స్ కూడా తెలుసుకోండి. మీకు తెలుసా అండి, నగరాల్లో ఏం జరుగుతుంది? నేను చెప్తున్నాను ఇప్పుడే, ఎంతమంది సరోగసి చేస్తున్నారు తెలుసా? అలా చేస్తే వాళ్ళకి ఒక 10 లక్షలు ఇస్తారని చెప్పేసి ఒక ఆడపిల్లలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత నేను రెడీ అండి అని పిల్లలు కనించి డబ్బులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి. వాళ్ళు ఆడపిల్లలు అనేక మంది వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరికైనా సరే తల్లి కణము, ఆ కణము 2 కలిపి ఈమె గర్భంలో పెడతారు. పిండం అక్కడ పుట్టింది, అద్దె గర్భంగా వాడుకుంటున్నారు. అందులో ఈ స్త్రీ వ్యభిచారం ఏం చేయట్లేదే, ఎవరితోనూ స్లీపింగ్ చేయట్లేదే. అర్థమవుతుందా? అలానే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తే ఎందుకు అర్థం కాదు నీకు? యేసు ప్రభువారు పరలోకమందున్న తండ్రి తన ఆత్మ ద్వారా ఆ స్త్రీని కమ్ముకొనగా గర్భం ధరించింది. ఆయన ప్రొవైడ్ చేశాడు సీడ్, విత్తనము. అర్థమవుతుందా చెప్పింది? అంతేగాని ఆమె కన్యక ఏ పురుషుడిని ఎరగదు. ఆమె అన్న కూడా అంటది, నేను ఏ పురుషుడిని ఎరగని దాననే, నాకు ఎలా జరుగుతుంది ఇది అని మరీ అంటుంది ఆల్రెడీ. సో ద్వేషముతో, అక్కసుతో, ఏడుపుతో యేసు ప్రభువారి మీద, బైబిల్ మీద నిందలేసే వారికి ఇదే నా సమాధానం. సో ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. మిమ్మల్ని కూడా ప్రభు మంచి మనసిచ్చి రక్షించునుగాక. సో ఇది ఈనాటి సువార్త సమయము. యేసు ప్రభువారు భూమి మీదకి తెచ్చింది ఒక రాజ్యము, మతం కాదు. మతం మాయలో పడబాకండి. ఇప్పుడున్న క్రైస్తవ మతానికి కూడా నేను చెప్తున్నా, మీరు అందులో నుంచి బయటపడితేనే రక్షించబడతారు. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇప్పుడున్న క్రైస్తవ మతంలో నుంచి, వారి యొక్క బోధనలో నుంచి, అబద్ధ బోధనలు, అబద్ధ డాక్టరీన్స్ నుంచి మీరు బయటపడకపోతే, ప్రభువారు అనే మాట ఇదే, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి అని. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బైబిల్ చదివి ప్రభు ఏ సువార్త చెప్పారు, ఎక్కడికి రమ్మంటున్నారు, ఏం చేయమంటున్నారు అర్థం చేసుకొని అందరూ ఇరుకు మార్గంలో ప్రవేశించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ శుభవార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.